సమాజంలో కొంతమందికే బాధ్యత ఉందా? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను దేని గురించి మాట్లాడుతున్నా తెలుసుకోవాలంటే దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులారా, నిన్న మొన్న కురిసిన వర్షాల దాటికి కొన్ని చెరువు కట్టలు తెగి లేదా కొన్ని కాలువలు తెగి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా లేదా దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ముంపుకు గురి కావడం జరిగింది. మరి ముంపుకు గురైన ప్రాంతాలలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు కూడా ఉన్నారు. కానీ ఆ నీటి ప్రవాహానికి పేద ధనిక అనే తేడా ఉండదు కదా. అది ప్రతి ఇల్లును కూడా ముంచెత్తింది. దీంతో అందరూ కూడా నిరాశ అయ్యారు. ప్రభుత్వం కొంతమంది కట్టిన ట్యాక్స్ల ద్వారా ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. అది సరిపోవట్లేదు. సినీ యాక్టర్స్ అంటే సినిమా హీరోలు అంటాం కదా, వాళ్ళు ముందరకు వచ్చి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సీఎంఓకు ఎంతో కొంత తోచినంత అందిస్తున్నారు. అందులో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ కూడా తనకు నచ్చిన పద్ధతిలో చాలామందికి కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంది. మిగతా ఏ సంస్థ కూడా పెద్దగా ముందుకు రావట్లేదు. అయితే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, చాలామంది వ్యాపారవేత్తలు, చాలామంది రాజకీయ నాయకులు అంటే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఎన్నికలప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసి దాన్ని పెట్టుబడి రూపంలో పెట్టి ప్రజలను మభ్యపెట్టి ఓట్లుగా మలుచుకొని గెలుస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ పథకాల్లో అవినీతి చేస్తారు, భూ కబ్జాలు చేస్తారు, రకరకాల ద్వారా డబ్బులంతా సంపాదిస్తారు. మరి అప్పుడు డబ్బును బయటికి తీసి ఇలా ఎన్నికలప్పుడు యువతకు మత్తు పదార్థాలు ఇవ్వడం, అంటే బీర్లు లేదా బిర్యానీలు తినబెట్టడము, లేదా పేదవాళ్ళకు ఏదో విధంగా మభ్యపెట్టే రూపంలో డబ్బులు వృధా చేసి వాళ్ళ మభ్యపెట్టి ఓట్లు దండుకుంటారు. మరి అప్పుడు డబ్బు ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చే మీరు కేవలం స్వార్థం కోసం, మీరు గెలవడం కోసము, మరి ఈరోజు కనీసం మానవత్వం లేదా? అరే ఎంతో కొంత మీరు చేసిన పాపంలో వాళ్ళకి సహాయం చేస్తే మీ పాప ఎంతో కొంత కడగబడుతుంది కదా. ఈ మానవత్వ కోణాన్ని మీరు ఎందుకు మర్చారు? ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం అవసరమా? కాబట్టి దయచేసి ప్రజలారా మీరు కూడా గమనించండి. మీకు నిజమైన ప్రమాదం ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు వస్తున్నారు, ఎవరు ఆదుకుంటున్నారు, ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇట్లాంటివి కూడా గమనించండి. సినిమా యాక్టర్లు మీ డబ్బు ద్వారా మాత్రమే, అంటే ప్రజల డబ్బు ద్వారా మాత్రమే హీరోలు అవుతున్నారు, సంపాదించుకున్నారు. కాబట్టి వాళ్ళ వంతు కూడా ఎంతో కొంత ముందరకు వస్తున్నారు. నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఇది పక్కకెడితే చాలామంది ఈ క్రైస్తవ ఎన్జిఓస్ కానీ మిగతా వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? దశమభాగాల పేరు మీద దొబ్బి తింటారు. ఇలా నిజంగా మునిగిపోయిన దాంట్లో క్రైస్తవులు లేరా? మునిగిపోయిన దాంట్లో మిగతా వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు వాళ్ళు ఆదుకోవడం మీరు విఫలమవుతున్నారు? నిజంగా హిందూ సంస్థలు చాలామంది ముందరకు వచ్చి చేస్తున్నారు కూడా, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజకీయ కుహాన వ్యవస్థ మీరు మారండి. మొత్తం ఈ దేశ ప్రజాస్వామ్యం అంతా కూడా రాజకీయంతో ముడిపడి ఉంది. రాజకీయ వ్యవస్థ మారితేనే మొత్తం మారుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు సంపాదించిన కాపాడి సొమ్ములతో ఆ ప్రజలను ఆదుకోండి. ఎంతో కొంత వారికి సహాయం చేసి మీ పాపను కనుక్కుంటారని కోరుకుంటూ సెలవు.